మమ్మీ, నార్మల్గా ఫోన్లో క్యాన్వాలో ఉంటుంది కదా. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ రెడీ అయి ఉన్నాయి, అందులో మనం చేసేదేం లేదు. ఓకే, ఇది సెర్చ్లోకి వచ్చి A4 అని కొట్టు. ఇక్కడ డాక్యుమెంట్ పోర్ట్రేట్ అని ఉంటుంది, ఇది కొట్టు. తర్వాత నీకు ఇక్కడ ఒక ఇది ఉంది చూడు, బ్లాంక్ డాక్యుమెంట్ కొట్టు అంటే ఏదేదో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లేస్ ఎక్కువ ఉంది, ఇది తీసుకుంటా. ఇది చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఇది ఎవడో బాక్స్ గీసి ఉంది కదా. మనం ఏం చేయొచ్చు అంటే ఈ బాక్స్ని ఇట్లా జరిపిన ఏంటి, లేదంటే నార్మల్గా ఇలా వెనక్కి వచ్చేసిన ఈ బాక్స్ని ఇట్లా ఉంది కదా, ఇలా రాగానే ఇక్కడ డిలీట్ బటన్ కొడితే డిలీట్ అయిపోద్ది. ఈ నోట్స్ కూడా డిలీట్ అయిపోద్ది, ఇది డిలీట్ అయిపోద్ది. ఇక్కడ కింద చూస్తే నార్మల్గా దాని మీద ఏం ముట్టుకున్నప్పుడు కింద చూస్తే నీకు డిజైను, ఎలిమెంట్స్, టెక్స్ట్ అని ఉంటుంది. మనదేంటి, మనం పేరు పెడుతున్నాం కాబట్టి టెక్స్ట్ పెడతాం. ఏ సైజు, హెడ్డింగ్ సైజా, సబ్ హెడ్డింగ్ సైజా, బాడీ సైజా, అంతే. చిన్న సైజా, మీడియమా, పెద్దదా. మనది పెద్దదే కాబట్టి ఇట్లా కొడతాం, అక్కడ ఇలా హెడ్డింగ్ యాడ్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోన్లో మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏది కొడితే అది వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దాంట్లో తెలుగు కీబోర్డ్ కూడా ఉంది. హెడ్డింగ్ ఇట్లా రాగానే ఫోన్లో ఇలా ఇంటూ కొడితే అది మొత్తం అలా ఉండిపోద్ది, ఏం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనదే కొట్టాలనుకో, తెలుగుది మనం ఇక్కడ తెలుగులో ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఇక్కడ మనకి ఇలా సజెషన్స్ వస్తాయి కదా, అది ఇలా వస్తుంది. శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ అనుకోమంది. ఫ్రెండ్స్ సర్కిల్ ఇలాగా. ఇప్పుడు మనం ఏమన్నా బొమ్మలు యాడ్ చేసుకోవచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉంది, దీనికైనా సైజు పెంచాలనుకో, దీన్ని సారీ ఏదో ట్రాన్స్లేట్ నొక్కేసాను, అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు సెలెక్ట్ ఆల్ కొట్టి ఇప్పుడు వీటిలో ఈ ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఇలా కొడితే కొన్ని ఆప్షన్స్ వస్తాయి, మనకు పనవట్లేదు అనుకుంటే ఇలా కింద మన ఫోన్లో బ్యాక్ బటన్ కొట్టిన వెనక్కి వచ్చేస్తాయి. తర్వాత ఈ టెక్స్ట్ని మనం ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ బాక్స్ మీద కొడితే వస్తాయి ఇవన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలి. కలర్ డిఫాల్ట్ బ్లాక్ ఉంది, రెడ్ చేసుకోవచ్చు. రెడ్ మీద కొడితే రెడ్, పర్పుల్ కొడితే పర్పుల్, ఎలా కొడితే అలాగా. ఏ కలర్ కావాలితే ఆ కలర్, గ్రీన్ అయితే గ్రీన్. ఇప్పుడు మన టీషర్ట్ మీద ఏ కలర్ బాగుంటుందో మనం గమనించిన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ అనుకో, ఇది రెడ్. ఇందులో దాన్నే మనం మళ్ళీ బోల్డ్ పెద్దగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఇదంతా ఉంది కదా, దీని మీద కొడతావు, దీని మీద కొట్టి ఇక్కడ బోల్డ్ అని ఉంటుంది, బీ ఫార్మాట్ అని ఉంటుంది. బీ అని కొడితే అలా థిక్గా అయిపోతాయి వెంటనే. లేదు మనకి సైజ్ సరిపోవట్లేదు అంటే ఇప్పుడు దాని మీద అలాగ ఉంది కదా, ఎలాగో ఇప్పుడు ఏం చేయాలంటే ఫార్మాట్ మీద ఇంటూ కొట్టు, వెనక్కి వస్తుంది. అప్పుడు ఫాంట్ సైజ్ అని ఉంటుంది. ఫాంట్ సైజ్ అంటే అక్షరాల సైజు ఇక్కడ 58 ఉంది, పెంచుకోవచ్చు, ఎంత కావాలితే అంతా చేసుకోవచ్చు. ఇప్పుడు 67 చేశాను, అలా పెట్టుకోవచ్చు. ఇందులో ఇది నేర్చుకోవాలి కానీ దీంతో చేయలేదంటూ ఏం ఉండదు. డిజైనింగ్లో ఆల్మోస్ట్ ఇది చాలా పెద్దకే, చాలా మంచి యాప్. నాకు ఇందులో ప్రో యాక్సెస్ ఉంది, కాకపోతే నువ్వు పాస్వర్డ్ కొడతానో లేదంటే నువ్వు లాగిన్ చేస్తానో లాగిన్ అవ్వలేం. అందుకని చెప్పేసి నేను కూడా నార్మల్ అకౌంట్తో పెట్టుకుని నార్మల్ అకౌంట్తో చేస్తున్నాను. నీది నార్మల్ అకౌంట్ కాబట్టి నేను వచ్చినాక అది అందులో ఎలా పెట్టాలో నేను చేస్తాను, ఏదో ఒకటి చేసి. ఫాంట్ సైజు మనకి ఈ సైజు ఉంది, సరిపోయి. ఇది మనకి పేపర్, ఇది A4 సైజ్ పేపరు. నువ్వు ప్రింట్ తీసావంటే ఇది ఇక్కడ టెక్స్ట్ ఉంది, ఇదంతా ఖాళీ ఉంది. సో ఇలాగే వస్తుంది. ఇది పేపర్ సైజ్ అనమాట. ఇలా పైకి లాక్కున్నావు అనుకో, సైజులు పెరుగుతాయి.
లేదు మనకి ఇంకా సైజ్ సరిపోవట్లేదు, లేదంటే ఇలా కాకుండా ఇంకా రావాలి అనుకుంటే ఇంకా ఇలా ఉంటుంది పేపర్ మీద. ఇది ఈ వైట్ పేపర్ నీకు బ్యాక్గ్రౌండ్ ఎలా కనబడుతుందో యాజ్ ఇట్ ఈస్ పేపర్ మీద అలాగే వస్తుంది మేము. అది లేదు మనకి ఇంకా ఇంకొంచెం పెద్దది పెడితే మంచిది అని అనుకుంటే ఇప్పుడు దీని సైజ్ అన్న పెంచుకోవచ్చు, లేదు అంటే ఈ టెక్స్ట్ సైజ్ అన్న పెంచుకోవచ్చు. మనం ఏం చేయొచ్చు అంటే ఇంకా ఫాంట్ సైజ్ పెంచుకుంటాం, 77 చేసుకుంటాం. అలాగా ఇలా చేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఏం లేదు, ఇలా కొట్టిన తర్వాత ఇలా పట్టుకుని దీని మీద ఇక్కడ ప్లస్ సింబల్ ఒకటి కనబడుతుంది కదా, పెన్ను పక్కన డిలీట్కి పెన్నుకి మధ్యలో ఒకటి కనబడుతుంది కదా, దాన్ని డూప్లికేట్ సింబల్ అంటారు అనమాట. ఈ టెక్స్ట్ బాక్స్ని సెలెక్ట్ చేసాం, బాగా గుర్తుపెట్టుకోమమ్మి. ఇది ఫుల్ డాక్యుమెంట్ సెలెక్షన్, ఇది టెక్స్ట్ సెలెక్షన్, ఆ బాక్స్ సెలెక్షన్. ఆ బాక్స్ డూప్లికేట్ కొట్టాం అనుకో, అలా అక్కడే ఇంకో డూప్లికేట్ తయారవుద్ది. దాన్ని పట్టుకుని ఇలా డ్రాగ్ చేసుకుంటా ఇంకోటి అవుతుంది, ఇంకోటి దాన్ని కొడితే ఇంకోటి, అలా వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. దీన్ని మనం ప్రింట్ తీసుకుని యాజ్ ఇట్ ఈస్ కొట్టేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని ప్రింట్ అలాగే ఏం లేదు, డౌన్లోడ్ కొట్టు. ఎలాగో అన్ని ఇమేజ్ల్లోనే సేవ్ అవుతాయి, కొన్ని మనం పీడిఎఫ్లో సేవ్ చేసుకోవాలి. ఇలా డిజైన్ ప్రిపేర్ అవుతుందని చూపిస్తుంది. ఇమేజ్ నువ్వు డైరెక్ట్గా వాట్సాప్ చేసుకుంటావా? ఫర్ ఎగ్జాంపుల్ నీకే కాబట్టి నీకే వాట్సాప్ చేస్తాను. ఇప్పుడు నువ్వు ఇలా వాట్సాప్ చేసుకుని దానికి పంపించుకొని సిస్టమ్కి పంపించుకొని, లేదా వాట్సాప్ అందులో ఉంటే అందులో డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి ప్రింట్ కొట్టేయచ్చు. ప్రింట్ కొట్టే ముందు ఏం చేయాలంటే ఇప్పుడు లేదా ఇక్కడ షేర్ ఆప్షన్ కూడా ఉంటుంది. షేర్లో ఏంటంటే నీకు ఇక్కడ రకాలు ఉంటాయన్నమాట. టెంప్లెట్ కింద పంపిస్తారా, గూగుల్ కింద పంపిస్తారా, డౌన్లోడ్ చేసుకుంటారా, ఇవన్నీ ఉంటాయి. లేదా ప్రింట్ విత్ క్యాన్వా అనే ఆప్షన్ ఉంటుంది. ఈ కొంచెం వేరు ఉంటాయి, ఈ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు ప్రింట్ చేసుకునేటప్పుడు మమ్మీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రింట్ ఉందనుకో, నీకు ఇది సిస్టంలో వేరే చేసి పంపిస్తాను. అది సిస్టమ్ ప్రింట్ ఆప్షన్స్ ఒకటి వస్తుంది, అది చేసి పంపిస్తానులే. అది